ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. తొలుత కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు. ఇక అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్ పాటిల్తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. నిర్మలా సీతారామన్తో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపి, చెప్పండి. పద్మ, మొత్తం మీద అంటే అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీల కలయికతో ఏర్పడిన తర్వాత శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా కేంద్రం కూడా సహకరిస్తుంది. అయితే కేంద్రం ఎన్ని రకాల సహకరించినప్పటికీ కూడా ఆర్థిక లోటు, బడ్జెట్ కి సంబంధించిన ఆర్థిక లోటు అనేది రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమస్య. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా కూడా లోటు బడ్జెట్ తో నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం, అంటే రాష్ట్రం ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకోలేదు. అలాంటిది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భంలో మరో 3 సంవత్సరాల లోపల, అంటే ఇప్పుడు ఆల్రెడీ 11 నెలలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి అమరావతి నిర్మాణానికి, పునర్నిర్మాణానికి సంబంధించి సాక్షాత్తు అంటే దేశంలోనే ఆయనే వచ్చి నేరుగా వచ్చి ఇక్కడ మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొని కూడా వెళ్ళడం జరిగింది. అయితే నిధులు కొరత, రకరకాల సమస్యలు, రకరకాల ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాటన్నిటిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర సహాయానికి సంబంధించి నేరుగా వెళ్లి ఆయన కలవడం జరిగింది. నిన్న సాయంత్రం ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషితో ముఖ్యంగా ఇవాళ భేటీ అయ్యారు. ఆయనతో భేటీ అయిన తర్వాత ప్రధానంగా అంటే సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే సూర్యఘర్ పథకానికి సంబంధించిన అంశాలపైన ఆయనతో సుదీర్ఘ చర్చ జరగడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత రాష్ట్రానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో కూడా నిర్మలా సీతారామన్ గారితో కావచ్చు, వీళ్ళందరితో కూడా ఆయన భేటీ అయ్యారు. ఏది భేటీలో ఒకటే అంశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రం మరో 3 సంవత్సరాల లోపల అమరావతి పునర్నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ అవ్వాలి అనే ఒక నిశ్చయంతోనే ముఖ్యమంత్రి ఈ 2 రోజుల పర్యటన కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు అంటే రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే రాబోయే రోజుల్లో సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కొనసాగించుకుంటూనే రాష్ట్ర అభివృద్ధికి, లోటు బడ్జెట్ లో ఉన్న తరుణంలో రాష్ట్ర అభివృద్ధికి, ఎందుకంటే ఉదాహరణకి మనం చూస్తే పోలవరానికి సంబంధించి ఇంకా కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. గతంలో ఎక్కడా కూడా వాటన్నిటిని కూడా వదిలిపెట్టేసిన పరిస్థితి. ఇట్లా జాతీయ ప్రాజెక్టులో ఉన్న వాటిని కూడా గతంలో గత ప్రభుత్వాలు పక్కన పెట్టేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర సహకారం లేకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగే అవకాశం లేదు అనే అభిప్రాయాన్ని అంటే కుండ బద్దలు కొట్టిన ప్రభుత్వం నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి ఆయన అంటే కేంద్ర మంత్రులతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వాళ్ళతో చర్చించి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, అదేవిధంగానే అప్పట్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అందులో పొందుపరిచినటువంటి లోటు బడ్జెట్ కి సంబంధించిన అంశాలు, వీటన్నిటిని కూడా వాళ్ళతో చర్చిస్తూ కూడా వీటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ లో కూడా ఏపీ రాష్ట్రానికి ఎన్నో రకాల అంటే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి కావచ్చు నిధులు కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగానే కొన్ని అంటే జాతీయ సంబంధించినటువంటి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేశారు. అదేవిధంగానే అంటే ఆర్బీఐ నుంచి కావచ్చు, ఇట్లా అంటే ప్రపంచ బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేసి ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా మరికొన్ని కావాల్సిన అవసరం ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు, నిర్మాణాలు ఇక్కడ జరగాలన్నా, వాటిని నెలకొల్పాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తప్ప ఇవన్నీ జరిగే అవకాశం లేదన్న ఉద్దేశంతోనే అక్కడ నేరుగా వెళ్లి కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ రాత్రి వరకు కూడా ఆయన పర్యటన కొనసాగుతుంది. కేంద్ర మంత్రులతో నిర్మలా సీతారామన్తో కావచ్చు, రాజ్నాథ్ సింగ్, అదేవిధంగానే ప్రహ్లాద్ జోషి, మరికొంతమంది మంత్రులతో కూడా ఆయన భేటీ అవుతారు. దాని తర్వాత రేపు రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. పోలీస్ స్పెషల్ కమాండో యూనిట్ C60
సిఆర్పీఎఫ్ సంయుక్తంగా గడ్చిరోలి జిల్లాలో ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కవండే ప్రాంతంలో ఇటీవల ప్రారంభించిన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లుగా అందిన సమాచారం ఆధారంగానే నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ నిర్వహించినట్లుగా తెలిపారు. భారీ వర్షం మధ్య దాదాపు 300 నుంచి C-60 కమాండోలు అలాగే సిఆర్పీఎఫ్ సిబ్బంది ఆపరేషన్ నిర్వహించారని, ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాయి. దాదాపు 2 గంటల పాటు కాల్పుల అనంతరం భద్రతా దళాలు గాలించగా 4 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో కొన్ని తుపాకులు, వాకీటాకీ అదేవిధంగా నక్సల్స్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. మావోయిస్టులను ఏరివేత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్తో 2026 మార్చి 31 వరకు మావోయిస్టులను ఏరివేతతోటి ఆ దేశంలో మావోయిస్టులను ఒక్కరు కూడా లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ఆపరేషన్ కాగర్తో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ బార్డర్ లో యొక్క పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఎక్కడ నక్సలైట్లు కనిపించిన ఎదురు కాల్పులతోటి చాలా మంది మావోయిస్టులు చనిపోతున్నారు. నిన్నటి దినంలో చూసినట్లయితే పెద్ద ఎత్తున అంటే కేంద్ర రాష్ట్ర కేంద్రానికి సంబంధించిన కార్యదర్శి తనతో పాటు నంబాల కేశవ్ తనతో పాటు 27 మంది మృతి చెందారు. ఇదే విధంగా నిన్నటి దినంన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆ యొక్క కూబింగ్ నిర్వహిస్తుండగా భారీ వర్షంతో ఆ యొక్క పోలీసులు ఆపరేషన్ చేశారు. దానికి సంబంధించి ఉదయం నక్సలైట్ల పోలీసులకు మధ్య కాల్పులు జరపగా 4 నక్సలైట్లు మృతి చెందినట్టు ఆ పోలీసు వర్గాలు తెలిపాయి. ఖచ్చితంగా మావోయిస్టుల మీద పోలీసులు పై చేయి సాధిస్తారనేది చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా మావోయిస్టులు పెద్ద ఎత్తున చనిపోవడం, అదే విధంగా దానికి సంబంధించిన వారి యొక్క సామాగ్రి కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మావోయిస్టులను ఏరివేత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్తో ఒక ఆపరేషన్ అయితే చేపట్టింది. ఖచ్చితంగా నిన్నటి దినంలో చూసినట్లయితే 28 మంది చనిపోవడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వారి శవాల ముందు ఎవరైతే మావోయిస్టులు చనిపోయారో వారి శవాల ముందు సంబరాలు చేసుకున్నారు. అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశాడు. ఖచ్చితంగా ఇది భారీ విజయం సాధించాము అని ట్వీట్ చేయడంతో కొంత పోలీసులో మాత్రం కొంత ధైర్యం నింపిందని చెప్పవచ్చు. మావోయిస్టులను కొంత అంతర్మతంగా కొంత కింది స్థాయి లేకుంటే ఒక పెద్ద వ్యక్తిని ఎవరైతే ఆపరేషన్ ఖచ్చితంగా నంబాల కేశవ్ ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా అది నెరవేర్చే లక్ష్యంతో నంబాల కేశవ్ ఏదైనా ప్లాన్ ఇస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అలాంటి నంబాల కేశవ్ ను ఎన్కౌంటర్ చేయడంతో మాత్రం కింది స్థాయి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా లొంగిపోవాలి లేదా ఎన్కౌంటర్ లో సంకేతం మాత్రం పంపారు. నిన్న ప్రాంతంలో ఎదురు కాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారు. ఆ ప్రాంతంలో చూస్తే వారికి సంబంధించి 4 మృతదేహాలు ఆ యొక్క దానికి సంబంధించిన సామాగ్రి తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేసిరెడ్డి, ఉపేంద్ర రెడ్డి, రాజ్ కేసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. తన కుమారుడి అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించలేదని ఉపేంద్ర రెడ్డి పిటిషన్ వేశారు. మరోవైపు తన అరెస్టు అక్రమణని రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పక్క రాష్ట్రంలో ఉంటే అరెస్టు చేసిన అధికారం ఏపీ సిఐడికి లేదని అందులో కేసిరెడ్డి పిటిషన్లో పొందుపరిచారు. 2 పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా ధర్మశాసనం ఈ నెల 19న తీర్పును రిజర్వ్ చేసింది. అయితే 2 పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తాజాగా ఈరోజు తీర్పు వెలువడించింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు గారు ఉన్నారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. ఏపీ లిక్కర్ కుంభకోణం సంబంధించి సుమారుగా 3,200 కోట్ల మేర అయితే కనుక ఇందులో తాయిలాల చేతులు మారాయంటూ ఈ నేపథ్యంలోనే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 33 మందిని అరెస్ట్ చేయడం, 33 మందిపై అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ప్రధాన నిందితులుగా
ఉన్నటువంటి 7 వరకు కూడా ఈయన అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇందులో ప్రధాన ముద్దాయిగా రాజ్ కసిరెడ్డి లిక్కర్ కుంభకోణంలో అయితే కనుక పెద్ద ఎత్తున ప్రధాన పాత్ర పోషించినట్టు కూడా దీనిపై అయితే మాత్రం ఇటు పోలీసులు ఇటు అదేవిధంగా సిఐడి కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రాజ్ కసిరెడ్డికి చూసుకున్నట్టయితే కనుక ఇటు హైకోర్టులోను అదేవిధంగా సుప్రీంకోర్టులోను కూడా కేసులు నమోదు చేసిన కోర్టులో సంబంధించి ఈయనకి బెయిల్ పిటిషన్లు కూడా వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ప్రధానంగా సుప్రీంకోర్టులో వేసిన కేసులకు సంబంధించి అయితే కనుక రాజ్ కసిరెడ్డి తనకు అరెస్ట్ చేయడం పట్ల అదేవిధంగా తన తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా మరొక కేసును కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. తను అరెస్టు సమయంలో సరిగా వ్యవహరించలేదంటూ కూడా వేసిన కేసులకు సంబంధించి అయితే కనుక సుప్రీంకోర్టు రెండింటినీ కూడా తోసిపుచ్చిన పరిస్థితి ఉంది. దీంతో అయితే రాజ్ కసిరెడ్డికి ఈ ఒక విధంగా షాక్ తగిలిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యున్నత ధర్మాసనంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడటం పట్ల అయితే మాత్రం చాలా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే హైకోర్టులోనే ఇటువంటివి ఏమైనా ఉంటే చూసుకోవాలి తప్ప ఇది సుప్రీంకోర్టుకు కేసుకు సంబంధించింది కాదు అంటూ కూడా తోసిపుచ్చడం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఉపేందర్ రెడ్డి తండ్రి రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి ఏదైతే కేసు దాఖలు చేశారో దీనిలో మనం చూసుకున్నట్టయితే కనుక రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో సరైన ఇది చేయలేదంటూ కూడా వేసిన కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు అయితే కేసును కొట్టివేసిన పరిస్థితి ఉంది. అంటే తను హైదరాబాద్లో ఉంటున్నప్పుడు ఏపీసీఐడి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడానికి అది అర్హత ఉండదు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా తను వచ్చి ఏప్రిల్ 21 తను వచ్చి వాంగ్మూలం ఇస్తామంటూ చెప్పినప్పటికీ కూడా హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల అయితే మాత్రం ఇది తప్పుగా వ్యవహరిస్తారని కాబట్టి ఇది చెల్లుబాటు కాదంటూ కూడా చెప్పారు. అదేవిధంగా చూసుకున్నట్టు అరెస్ట్ సమయంలో చూపించినటువంటి సెక్షన్లు వేరు, అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో చూపించిన సెక్షన్లు వేరు అంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే అరెస్ట్ సమయంలో 409 అండ్ 420 సెక్షన్లు అయితే చూపించారు, కానీ ఏదైతే రిమాండ్ రిపోర్ట్కి వచ్చేసరికి అదనపు సెక్షన్లు యాడ్ చేశారో అదేవిధంగా దీనివల్ల అయితే మాత్రం ఇది సరైన పరిస్థితి కాదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా రాజ్ కసిరెడ్డికి అయితే సుప్రీంకోర్టులో ఈ షాక్ తగలడం పాట అయితే కనుక చాలా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జనరల్గా రెగ్యులర్గా కోర్టు ఏదైతే ఉందో రెగ్యులర్ కోర్టులోనే బెయిల్స్కి అప్లై చేసుకోవాలి తప్ప కనుక ఇది సుప్రీంకోర్టుకి అయితే మాత్రం వచ్చే అర్హత లేదంటూ కూడా సుప్రీంకోర్టు కేసును అయితే కొట్టివేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ. జహీరాబాద్ లో బహిరంగ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిమ్స్ అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక నిమ్స్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచి భూసేకరణను వేగవంతం చేశామని తెలిపారు. త్వరలో హుందాయ్ కార్ల తయారీ కంపెనీ పనులు మొదలు పెడతారని కీలక ప్రకటన చేశారు. నిమ్స్ భూ నిర్వాసితులైన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇక ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జహీరాబాద్ లోని ఈ రోజు జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఒక సంచలన వాక్యాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జహీరాబాద్ భారీ బహిరంగ సభతో పాటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఒక్కొక్కటిగా చేస్తున్నటువంటి అనేక అమలు చేస్తున్నటువంటి విధానాన్ని, దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా బహిరంగ సభ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాము, గత ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇప్పటికున్న వ్యత్యాసం ఏమిటి కూడా బహిరంగ సభలో ప్రజలకు పూర్తి స్థాయిలోనే చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిమ్స్ సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి చేయడంలోని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, అక్కడ ఉన్నటువంటి 5,162 కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలోని వాళ్ళకి పునరావాసం కల్పిస్తూ ఇందిరమ్మ ఇండ్లలోని చోటిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి భూ నిర్వాసితులకు అక్కడ పరిష్కారం చూపుతామని కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఆ సభలో ప్రజలు కానీ సంబంధించినటువంటి విషయాలను ఉద్దేశించి మాట్లాడుతూ సభలు సమావేశాలు రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రము పెట్టుకోవచ్చు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరినీ సమాన భాగాలుగా చూస్తూ వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు వాళ్ళు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. రాజకీయాలు ఒకప్పుడు చేస్తాము, కానీ ప్రజా పరిపాలనకు వస్తే అందరినీ సమానంగా చూస్తామంటూ భారీ బహిరంగ సభలోని ప్రజలకు కూడా క్లియర్ గా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అభివృద్ధికి దగ్గరలో ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తామని కూడా బహిరంగ సభ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక కంపెనీలు, విదేశీ కంపెనీలు కావచ్చు,
సంబంధించినటువంటి అనేక వ్యాపార సంస్థలు తెలంగాణకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి సంబంధించింది కూడా ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీ కూడా వస్తుంది అనేది కూడా స్పష్టంగా బహిరంగ సభలో చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ పరిశ్రమలు మెరుగుపడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఐటీ సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా ఇక్కడ ఉపాధి కూడా కలుగుతుందని కూడా ఈ సభ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నిరుద్యోగ సమస్య కానీ అనేక మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జహీరాబాద్ ప్రాంతము ఒకప్పుడు ఎడారిగా ఉండేదని ఈ ప్రాంతం ఇప్పటికీ ఐటీ హబ్ గా మారే అవకాశం కూడా ఉందని కూడా బహిరంగ సభలో చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తెలంగాణను అభివృద్ధి చేయడంలోని తమ వంతు కృషి చేస్తాము, ప్రభుత్వం ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రతి సంక్షేమ పథకాలు తీసుకెళ్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణలోని గతంలో కంటే ఈ సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను క్షుణ్ణంగా వివరించారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలతో పాటు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని జహీరాబాద్ బహిరంగ సభ ద్వారా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇది ఈ రోజు జహీరాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగంగా చెప్పినటువంటి విశేషాలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కవిత లేఖపై ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకు కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీనా లేక ఆస్తుల పంచాయతీనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు వచ్చాయని, ఇక ఇప్పుడు అవి వారసత్వ యుద్ధంగా పరిణామం చెందాయని రఘునందన్ రావు కామెంట్ చేశారు. రానున్న రోజుల్లో కవిత మరో షర్మిల కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అన్నారు. లేఖపై స్పందించిన బండి సంజయ్ కవితను కాంగ్రెస్ వదిలిన బాణంగా అభివర్ణించారు. ఇది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని తెలిపారు. మరో కవిత లేఖపైన కాంగ్రెస్ స్పందించింది. ఇక కవిత లేఖతో కాంగ్రెస్ కి సంబంధం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత ఎవరైతున్నారు కేసీఆర్ రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా సంచలనంగా మారింది. ఆమె రాసిన అంశాలు కూడా మనం ఇప్పటికే డిస్కస్ చేసాం. ప్రధానంగా ఇది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏదైతే జరిగిందో, వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ పట్ల ఆమె వ్యక్తం చేసిన ఆమెకున్నటువంటి అంటే ఆమెకు అందిన సమాచారం కావచ్చు, లేదంటే ఆమె పరిశీలనకు వచ్చిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అంటూ ఒక ఐదు పత్రాల లేఖని పంపించడం జరిగింది. అది యాక్చువల్ నిజానికి మీటింగ్ అయిపోయిన రెండో రోజు మూడో రోజు వచ్చి ఉండొచ్చు, బట్ అది చాలా గ్యాప్ తర్వాత సంభవం అది సీక్రెట్గా ఉన్నటువంటి ఆ లెటర్ అనేది బయటికి అనూహ్యంగా బయటికి రావడం, దాని సోషల్ మీడియాలో వైరల్ అవడం, దాని గురించి డిస్కస్ చేయడం, చాలా అంశాల గురించి ఆమె ఆ లేఖలో పొందుపరచడం జరిగింది. పాజిటివ్ ఏదైతే కొన్ని అంశాలని కోట్ చేస్తూ పాజిటివ్ అంశాలని కొన్ని రాశారు, కొన్ని నెగిటివ్ అంశాలు ఏదైతే అంటే ఇవి చేసి ఉంటే బాగుండేది బట్ మీరు టచ్ చేయలేదు, కొన్ని అంశాలు చాలా కీలకమైన అంశాలు మీరు టచ్ చేయలేదు, చేసి ఉంటే బాగుండేది. అదేవిధంగా బీజేపీ ఏదైతే ఎదుగుతూ ఉందో ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు అంటూ దాన్ని కోట్ చేయడం కానీ, లేదంటే ఇంకొంత పవర్ఫుల్గా ఉంటే బాగుండేది మీటింగ్ అని, అంటే జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఆమెకు వచ్చినటువంటి సమాచారం, లేదంటే ఆమె పరిశీలించిన అంశాలు మాత్రం లేఖలో రాసినట్టుగా స్పష్టంగా అర్థమైంది. దాని గురించి బాగా చర్చ జరిగింది. సోషల్ టీవీ ఛానల్స్ అన్నీ కూడా ప్రసారం చేశాయి. బట్ దీనికి రియాక్షన్స్గా ఈరోజు బీజేపీ నుంచి చాలామంది మాట్లాడారు. ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, లేదంటే మరో ఎంపీ డీకే అరుణ కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, లేదంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా మాట్లాడింది. అటు కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా ఈ విధంగా కొంతమంది మాట్లాడడం జరిగింది. కేవలం అంటే ఒక్కొక్కరు టైప్లో దాన్ని లేఖపై స్పందించడం జరిగింది. పెద్ద డ్రామా తప్పించి అందులో ఏముండలేదు. ఓకే, రఘునందరావు చేసిన కామెంట్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అంటే ఈ తెలంగాణ షర్మిల కాబోతుంది అనే ఒక పాయింట్ ఏదైతే చెప్పారు, అంటే జస్ట్ లైక్ ఏపీలో ఏ విధంగా అయితే ఆమె అంటే అన్నను విభేదించి కాంగ్రెస్లోకి షర్మిలగా ఇలా కాంగ్రెస్ని లీడ్ చేస్తూ ఉన్నారు, సేమ్ ఇలా ఇక్కడ కూడా అది అలాంటిది జరగబోతుందేమో అని ఒక జోష్యం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి కాంగ్రెస్ని లీడ్ చేస్తారనే ఒక అంశం ఉంది. మరో అదేవిధంగా అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ నుంచి మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్ మాకు సంబంధం లేదు, అంత వారి వ్యక్తిగత విషయం అంటూ కొట్టిపారడం జరిగింది. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కొంత సెటరికల్గానే మాట్లాడారు. సో ఓవరాల్గా ఒక పొలిటికల్ స్ట్రోమ్ అయితే కవిత రాసిన లేఖ వల్ల వచ్చింది అనుకోవచ్చు. మమత, రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈ నెల 27, 28, 29న కడప జిల్లాలో మహానాడు నిర్వహణకు టీడీపీ సమాయత్తం అవుతుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా కమలాపురం, పబ్బాపురంలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని 3 రోజుల పాటు పసుపు పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది టీడీపీ. ఇప్పటికే మహానాడు ఏర్పాట్లను మంత్రుల బృందం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేయనుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో మహానాడు ఏర్పాటు చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. థ్యాంక్ యూ ఫాతిమా. మొత్తానికి చూస్తే ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని ఈ నెల 27, 28, 29 అయితే కడపలో అయితే మహానాడు కార్యక్రమం అయితే అత్యధిక వైభవంగా నిర్వహించేదంటూ కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఇప్పటికే చూస్తున్నాము మంత్రివర్గం కూడా ఇక్కడే ఉండి కూడా పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మహానాడు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా మంత్రి బృందం కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమము ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు జన్మదినం పురస్కరించుకొని ఈ యొక్క మహానాడు కార్యక్రమము 3 రోజుల పాటు పసుపు పండుగ అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే దాదాపు ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి కూడా 5 లక్షల మంది అయితే పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే వచ్చిన వారికి కూడా వసతులు కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసే విధంగా అయితే టీడీపీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పటికే చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, అదే విధంగా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కావచ్చు, పూర్తి స్థాయి అయితే ఏర్పాట్లు కూడా ప్రజలందరికీ కూడా అయ్యేలాగా కూడా చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో చూస్తే ఏదైతే మహానాడు సంబంధించి పూర్తి స్థాయి అయితే ఏర్పాట్లు కావచ్చు, అదే విధంగా వచ్చిన వారికి కూడా వాహన ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలలో కూడా ఇబ్బంది జరగకుండా పోలీస్ శాఖ వారు కూడా గట్టి బందోబస్తు ఇచ్చే విధంగా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇదే తరహాలో చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా మహానాడు కార్యక్రమం కడపలో రాయలసీమలోని కడపలో ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము ప్రజలు కూడా హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కొట్టే విధంగా అయితే ఈ యొక్క మహానాడు ఉందని సరి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇదే తరహాలో చూస్తే మహానాడు సంబంధించి ఏదైతే ఉందో దాదాపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో పాల్గొని అదే విధంగా రాయలసీమ ప్రజలు కూడా వరాల జల్లు కురిపించే విధంగా అయితే ఈ యొక్క చర్యలు కూడా చేపడతారని కూడా మన మహానాడు పర్యవేక్షణ సమితి కమిటీలో కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా మహానాడు సంబంధించి దాదాపు 3 రోజుల పాటు ఏదైతే ఈ నెల 27, 28, 29 జరగబోయే మహానాడు కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయి అయితే ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేసే విధంగా అయితే పూర్తి స్థాయి అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫాతిమా, అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.